ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళ వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA. ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటన రాష్ట్ర యువతకు నష్టం చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా అడ్డుకునే రీతిలో బీఆర్ఎస్ పనిచేస్తోందని ఆక్షేపించారు. యువతకు అపార ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్ గా ఉపయోగపడేలా భారత ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతా ఉన్నారు. మీ వైఖరి చెప్పమంటా ఉన్నాం. మేము మెట్రో రైలుకు సంబంధించి 1 కిలోమీటర్ స్ట్రెచ్ ను కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోలేదు. ఈరోజు మేము ఆలోచన ఏం చేస్తా ఉన్నాం, ఎక్స్టెన్షన్ చేద్దాం, పూర్తి స్థాయిలో నలువైపులా తీసుకుపోదాం అంటే దానికి అడ్డుకుంటున్నారు. ఓల్డ్ సిటీ కలుపుకొని శంషాబాద్ కి మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేస్తామంటే అది అవసరం లేదని చెప్తారు. అది మీ ఆలోచన. బుల్లెట్ ట్రైన్ ఎందుకు మనకు అని మాట్లాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపొద్దు. ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రజలు ఏం కోరుకున్నారో కోరుకున్నదే అక్కడ నిలబెడతాం. మేము వస్తే దీన్ని అడ్డుకుంటాం. భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి పొల్యూటింగ్ ఇండస్ట్రీసే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని దానికి కావాల్సిన ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ ఆ యువతకు సంబంధించిన బంగారు భవిష్యత్తు కల్పన భాగంలో ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీ ఒక ప్రధానమైన ఎకనామిక్ ఇంజన్ లో ఆ యువత భాగస్వామ్యం కావాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులను అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుండా, తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు, మన పిల్లలకి మన యువతకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.